అందరికీ నమస్కారం అండి. సినిమా రివ్యూలు సంగీతం తర్వాత ఇదే అనమాట. ఈ మధ్య కాలంలో 6 నెలలు అంటే లాస్ట్ 6 months కొంచెం ఒక డిఫరెంట్ ఫేస్ నడిచింది. ఆ టైంలో సినిమాలకి వీటన్నిటికీ కొంచెం దూరంగానే ఉన్నాను అనమాట. కాకపోతే మూవీ రూల్స్ వీటిల్ని బాగా ప్రమోషన్ చేశాను. సో ఫస్ట్ షో అంటే ఇదే అనమాట. సంగీతం కూడా తర్వాత చూసాను, కొన్ని రోజుల తర్వాత చూశాను. బట్ రావ్ బహదూర్ మాత్రం ఇదే అనమాట. సో రావ్ బహదూర్ సినిమా చూడడానికి 2-3 కారణాలు. ఒకటేమిటంటే వెంకటేష్ కేర్ ఆఫ్ కంచరపాలెం తీసినటువంటి మంచి దర్శకుడు. ఇంకా అలాగే సత్యదేవ్ కూడా మన కోవిడ్ స్టార్. సో ఇతను కూడా మంచి సబ్జెక్ట్స్ తీసుకుంటాడు. సినిమాలు చేయడానికి స్కోప్ ఉన్నట్టు, యాక్షన్కి అంటే పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నటువంటి పాత్రలు అనమాట. అటువంటివి తీసుకుంటాడు, చేస్తాడు కూడా. సో ఈ ఇద్దరు మళ్ళీ మూడోది ఏంటంటే ట్రైలరే కొంచెం విచిత్రంగా అనిపించింది. ఒక డిఫరెంట్ ఏదో రాజు గెటప్ లాగా ఉండి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. సరే భలే కొంచెం ఇంట్రెస్టింగ్, అంటే ఉత్సుకతని కలిగించింది అనమాట. సరే ఎలా ఉంటుంది అని చెప్పి నేను నిన్నే చూశాను. సినిమా అంటే ఇది రెగ్యులర్ సినిమా కాదని చెప్పి చెప్తూనే ఉన్నారు. కరెక్టే. అంటే సత్యదేవ్ అయితే ఇది ఒక డిఫరెంట్ సినిమా, భలే ఉంటుంది, ఒక అద్భుతంలా ఉంటుంది అన్నారు. అంటే ఇప్పుడు ఇది అందరికీ ఎంతవరకు ఎక్కుతుందో తెలియదు మనకి. కామన్ అంటే బీసీ సెంటర్లలో వాళ్ళు గొడవలు చేసి కుర్చీలు ఇరగొట్టేటటువంటి సినిమా అనమాట. బీసీ సెంటర్లోనే కాదు, ఇక్కడ డాలస్లో కూడా మా థియేటర్లోంచి ఒక 5 మంది, ఒక ముగ్గురు, 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి, మళ్ళీ 3 వెళ్ళిపోయారు. తర్వాత ఒక అతను ఫ్యామిలీ అనమాట. ఒక కుర్రవాడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. అమ్మ నాన్న వాళ్ళు చూసుండే వాళ్ళేమో ఓపికగా, బట్ కుర్రవాడికి ఓపిక లేదు. ఈ సినిమాకి ఓపిక కావాలి బాగా. జల్సా సినిమాలో వీళ్ళకి టన్నులు కొద్దీ భయం కావాలని చెప్పి మన పవన్ కళ్యాణ్ అంటాడు, పీకే. సో దీంట్లో ఆ టన్నుల కొద్దీ ఓపిక కావాలి, లేదంటే కష్టమే. సరే, నా పక్కన కూర్చున్న అతను అసహనంగా, అంటే పెద్ద లేడీ పిల్లని మింగేసినటువంటి కొండ చిలువ చెట్టుకు చుట్టుకుని అసహనంగా అరగక ఎలా తిరుగుతుందో అలాగే కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండే. తర్వాత వెళ్ళిపోయాడు పాపం. సో ఇక వీళ్ళ విషయం పక్కన పెట్టేస్తే సినిమా బాగుంది. అంటే కరెక్టే, దీనికి ఏంటంటే ఓపిక కావాలి, ఓపికగా చూడాలి. ఇంకా వాళ్ళు పాత్రలు ఇవన్నీ కూడా కొంచెం బాగా నాటకీయంగా ఉన్నాయి. ఒక మంచి నాటకం, రంగస్థల నాటకం చూసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సత్యదేవ్ కూడా అంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా కొంచెం భూతద్దంలో పెట్టి పైకి లాగి, అంటే బాగా చేసినటువంటి వాళ్ళు. ఆయన ఒక్కడే కాదు, పక్కన అచ్చమ్మ, ఆచారి ఉండే డాక్టరు, అందరూ కూడా అలాగ ఉండింది. సో కథ అయితే ఫస్ట్లో అంటే మన డిఫరెంట్ స్టోరీ కదా. ఫస్ట్లో ఏదో అవుతుంది అనుకుంటాం, ఇది కొత్తగా జరుగుతుంటుంది, దాన్ని అలవాటు అవ్వడానికి ఒక అరగంట అలా పడుతుంది. అంటే ఆ టైంలో స్లోగా అని చాలామంది చెప్పారు రివ్యూలు కూడా. అంతే, అదేంటంటే స్టోరీలోకి వెళ్ళిపోద్ది. తర్వాత బాగా ఒకసారి వెళ్ళిపోయాక బాగా అనిపిస్తుంది అనమాట. సో అది ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇవన్నీ కూడా. తర్వాత అంతా అయిపోయాక క్లైమాక్స్లో అది ఇంకా అదొక పెద్ద ట్విస్ట్. అది ఇంకా అది పోకిరి సినిమాలో కంటే మంచి అద్భుతమైనటువంటి ట్విస్ట్. సో అది కొంచెం వీడు రావు బహదూర్ అనుకుంటాడు, కానీ వీడు నిజంగా ఒట్టి పిచ్చి మహారాజు అనే అనిపించింది.
సో సత్యదేవ్ అంటే ఈ రోల్ తీసుకోవడం అంటే దీన్ని హ్యాండిల్ చేయడం అనేది నిజంగా మంచి పెద్ద సాహసం అనేది చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు నీకు 15 మార్కులకి ఈజీ క్వశ్చన్ పంది హార్డ్గా ఉంది, కాకపోతే నువ్వు ఛాలెంజింగ్గా తీసుకుని నేను హార్డే కొడతాను, కుంభస్థనా కొట్టాలి అనే అటువంటి ఇదనమాట. అంటే అతనే మాత్రమే చేయగలడు. ఇంకా మహా ఏమంటున్నాడంటే అతను ఈ తరం కమల్ హాసన్ అంటున్నాడు. అంటే అతను చేసినటువంటి రోల్స్ డిఫరెంట్ స్టోరీస్ కథలు తీసుకోవడం చేయడం అంటే అంటే ఉమా మహేశ్వరాయ, బ్రహ్మాస్త్రు అంటే ఇవన్నీ రీమేక్లే, బట్ ఒరిజినల్ మేక్ను కూడా మనం చూస్ చేసుకోవడం అనేది కూడా మన టాలెంటే కాబట్టి సో బాగానే ఉంది. ఇంకా మహా కూడా ఇటువంటి కథను తీసుకోవడం కూడా మంచి ఎక్స్పెరిమెంటు. ఇంకా దాన్ని మంచి అంటే ఆ కోట చుట్టుపక్కల ఉద్యానవనము, సరస్సులు ఇలాగా మంచి చూడడానికైతే చాలా బాగుంది, నీట్గా అంటే చక్కగా ఉంది, మంచి బాగా అనిపించింది. ఇక ఈ డాక్టర్కి పెద్ద రోల్ యాక్చువల్గా. సో డాక్టర్ కూడా సరదాగా ఉంటుంది. అంటే ఈ రాజు ఏమిటంటే వీడికి అన్నీ లివర్ క్యాన్సర్లు, తాగుబోతూ అన్ని అవలక్షణాలు ఉంటాయి, కానీ చావడు. ఎందుకంటే అతను పట్టుకున్నటువంటి అనుమానం అనమాట. సో అనుమానం చివరికి ఏమవుద్ది అనేది తమాషా సినిమా. సో అంటే బాలకృష్ణ తొడగొట్టడాలు, జాన్వీ కపూర్, శృతి హాసన్లు, అందాల ఆరబోతలు ఇటువంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసే సగటు తెలుగు ప్రేక్షకుడికి ఇది నచ్చకపోవచ్చు. బట్ ఇటువంటి సినిమా అయితే నిజమే అంటే మంచి ఎక్స్పెరిమెంటు. దీన్ని తీయడానికి ముందుకు వచ్చినటువంటి దర్శకుడు, అలాగే ఇది చేస్తానని ఒప్పుకున్నటువంటి నటుడు కూడా వీళ్ళిద్దరూ అభినందనీయమే. అలాగే డబ్బులు పెట్టడానికి వచ్చినటువంటి ప్రొడ్యూసర్లు కూడా యాక్చువల్గా పాపం అంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి రావు కూడా తెలియదు మనకి, కానీ ముందుకు వచ్చి పెట్టారంటే వాళ్ళు కూడా అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వచ్చు. సో అది ఇటువంటి అంటే సినిమా నాకు తెలిసి మల్టీప్లెక్స్ ఇటువంటి చోట్ల బాగానే ఉండొచ్చు. దాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా అంటే బాగా అంటే దీన్ని కొంచెం యాక్సెప్ట్ చేస్తే ఇటువంటి సినిమాలు రావచ్చు. బట్ ఎటువంటి సినిమాలు తీయడానికి కూడా అటువంటి కథలు తీసుకోవడం, అటువంటి ఓపిక, అంటే అటువంటి ఛాలెంజింగ్ అటువంటి ఉండే డైరెక్టర్లు కూడా కావాలి. సో అది ఒక రకంగా మంచి ఇది అనమాట. సో రిలాక్స్గా వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. మన రెగ్యులరు హీరోయిన్లు 100 మందిని కొట్టేయడం ఇట్లా ఈ టైపు ఐటమ్ సాంగులు ఇటువంటివి లేకుండా ఒక డీసెంట్ సినిమా. అంటే యాక్చువల్గా నాకు ఈ సంగీతం తర్వాత ఈ సినిమా చూడడం బాగా అనిపించింది, ఎందుకంటే సంగీతం కూడా నీట్గా సభ్య సమాజం హాయిగా కూర్చొని చూసేటటువంటి సినిమా ఇది. సో ఈ రావు బహదూర్ కూడా బాగుంది. మన హీరోయిన్ కూడా బాగుంది, దీపా థామస్ అంట, మన కేరళ కుట్టి. ఇక ఆచార్యగా చేసినటువంటి దర్శకుడు కూడా బాగానే ఉన్నాడు. ఇక ఇంకోటి చెప్పుకోలేదు ఏమిటంటే మన గుడియాత్తంలో స్టోరీ అనమాట. అంటే అక్కడ గుడియాత్తంలో వాళ్ళు మాట్లాడినట్టు కొంచెం చిత్తూరు తమిళ యాస ఉంటుంది అన్నమాట. అంటే మన కాళహస్తికి బాగా దగ్గర మా పెదనాన్న కూడా గుడియాత్తంలో ఉండేవాళ్ళు. ఇక మేము పలవనేరులో కూడా చిన్నప్పుడు సెలవులకు వెళ్ళినప్పుడు పలవనేరు నుంచి గుడియాత్తంకి బస్సులు వెళ్ళేవి బాగా. సో అదే రోడ్లో. సో గుడియాత్తం అనేది కొంచెం మనకి చిన్నప్పటి నుంచి టచ్ ఉన్నటువంటి ఊరు. సో అది గుడియాత్తం అనేది చూడడం అనేది నిజంగా బాగా అనిపించింది. సో అది సత్యదేవ్కి మంచి సినిమా తీసుకున్నాడు, బాగుంది. సో ఇది అతని కెరీర్కి కూడా ప్లస్ అవుతుందని అనుకుంటాను. ఇక అలాగే వెంకటేష్ మహా కూడా ఇతని నుంచి మంచి సినిమాలో కేర్ ఆఫ్ కంచరపాలెం ఇప్పుడు కూడా ఎప్పుడైనా చూడవచ్చు మనం.
అటువంటి దర్శకుడు, అతని నుంచి వచ్చినటువంటి సినిమా. ఇది కూడా చూస్తూ ఉండొచ్చు. మొత్తానికి మంచి సినిమా వచ్చింది. మళ్ళీ మరొక రివ్యూలో కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్. తర్వాత ప్యారడైజు, టాక్సిక్, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమాలు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉన్నట్టున్నాయి. డ్రాగన్, వారణాసి, ఇవన్నీ. సో ఈ లోపల వీటిని ఎంజాయ్ చేద్దాం ఈ సమ్మర్.